ఇప్పటి వరకు ప్రైవేట్ హాస్పిటల్లోనే పేషెంట్లని మామూలుగా డాక్టర్లు డబ్బులు కావాలి, ఇంకెక్కువ కావాలి డబ్బులు అని పేటించడం మనం అన్ని స్టోరీస్ వింటూనే ఉన్నాం రోజు. మన పర్సనల్ కూడా చాలా అవుతాయి అందరికీ. అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా డబ్బు కోసం ఇలా చేశారని అసలు ఎవరు అనుకోరు కదా. మరీ దారుణం ఇది. యాక్చువల్లీ దేవుడు తర్వాత దేవుడు అంటారు డాక్టర్ని. ఊర్లో రేష్మ అనే ఆవిడ ఉంది. ఆవిడకు రీసెంట్గానే పాపం కొన్నేళ్ల క్రితం వాళ్ళ ఆయన చనిపోయాడు. ఆమెకు 14 ఇయర్స్ పాప ఉంది. ఆ పాప ఏంటంటే మతి స్థిమితం సరిగా లేదు ఆమెకి. అయితే ఆమెకు ఒక మంత్ క్రితం కాలు ఇరిగింది. కాలు ఇరిగితే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళింది ఆమె. పాప ఏం ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళలేదు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ వైద్యులు ఏం చేశారంటే, చూడాలి కదా, చూసి ట్రీట్మెంట్ ఇవ్వడం ఫ్రీగానే కదా గవర్నమెంట్ అంటే. వాళ్ళు ఏం చేశారంటే లంచం అడిగారు 25,000. అయితే అప్పటికే ఆమె 8,000 ఇచ్చింది. పర్లేదు చెయ్యండి, ఇట్లా అట్లా తెచ్చిస్తా అని ఇచ్చింది. అయినా కూడా ఇంకా కావాలని హోరిస్తే సరే అని అక్కడ ఉన్న మేజిస్ట్రేట్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, సరే వీళ్ళకు చెప్పారనమాట, అట్లెట్లా చేస్తారు మీరు, ఫ్రీగా చేయాలి ఆమెకు అని చెప్పేసి వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చారు. ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఏం చేశారంటే, సరే అక్కడ ఆయన పేరు ఏంటంటే చతుర్వేది డాక్టర్. ఆయన ఏం చేశాడంటే సర్జరీ చేశాడు. చేసిన తర్వాత మళ్ళీ అడిగాడు, మిగతా డబ్బులు ఎప్పుడు ఇస్తావు, ఇప్పుడు 8,000 కట్టావు కదా అని అంటే, ఆమె సరే ఇస్తానని వచ్చేసింది ఇంటికి. వచ్చిన తర్వాత మళ్ళీ ఆ గుర్తు పెట్టుకొని మరీ పిలిచి, నువ్వు వేరే టెస్టులు చేయాలి మీ అమ్మాయికి అని పిలిచి ఏం చేశాడు, ఆ టెస్టులు కాలు చూస్తుండగానే విచ్చేశాడు. ఇదెక్కడి మరీ దారుణం కదా ఇది. అట్లా ఎముక పెట్టినట్టే పెట్టి కాలును విచ్చేశాడు ఆయన. ఈ విషయం ఆమెకి పాపం పిల్ల కొంచెం మతి స్థిమితం లేని పిల్ల కదా. ఆమె ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఏడుస్తూనే ఉంది ఆ పిల్ల. ఏడుస్తుంటే సరే అని వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపిస్తే కాలు ఇరిగిపోయింది మళ్ళీ అని చూపించారనమాట ఎక్స్రేలో. ఇంకా ఆమె పాపం ఇంకేం చేస్తుంది, అలా ఉంది. మరి డాక్టర్స్ ఎందుకు చెబుతారో అర్థం కాదు, దేనికోసం చెబుతారో అర్థం కాదు. ఇదా పద్ధతి?